పట్టిసీమ గుడి మీకు చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఈ గుడి గోదావరి మధ్యలోని అందమైన దీవు పైన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం పట్టిసీమ. ఇది మన ఏలూరు జిల్లాలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఈ పట్టిసీమ గుడికి ఎలా వెళ్ళాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఈ పట్టిసీమ గుడికి రాజమండ్రి నుంచి అయితే దగ్గరగా ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే బస్సులో వెళ్ళి పట్టిసీమని చేరుకున్న తర్వాత ఆ గుడికి చేరుకోవడానికి బోట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా బోట్లు అవి ఉంటాయి అక్కడ. ఈ బోట్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది పట్టిసీమ గుడికి. ఎందుకంటే అది నది మధ్యలో ఉంటుంది కాబట్టి మనం బోటు ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బోటు ప్రయాణించడానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. వీటికి ఆలయం వేళలకు అనుగుణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ బోట్లు అయితే నడుస్తాయి. సో ఆ టైంలోనే మనం గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. చూసుకొని వెళ్ళండి టైమింగ్స్. గోదావరి నది దాటి ఆలయానికి చేరుకోవడానికి 10 నిమిషాలు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ బోటు ప్రయాణం చేసేటప్పుడు మనకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నది మధ్యలోంచి అయితే బోటు వెళ్తుంది, మనకు కనిపిస్తుందే గుడి అలా మధ్యలో అయితే ఉంటుందన్నమాట గుడి. చుట్టూ గోదావరి మధ్యలో ఈ గుడి చాలా అందంగా ఆహ్లాదకరంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. చూసారా, గోదావరి అయితే ఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. గుడి మాత్రం చాలా బాగుంటుంది. నది ఒడ్డున బోటు దిగిన తర్వాత గుడికి అయితే కాస్త దూరం నడవాల్సి ఉంటుంది ఇసుకలోనే. నేను చూపిస్తాను కదా, ఇసుకలోంచి కొంచెం ఆ దూరంలో ఉంటుంది అనమాట. అక్కడికి నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బోట్ అయితే వస్తుంది కదా, సో మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి జనం అయితే రెడీగా ఉన్నారు. మనం దిగిపోయిన తర్వాత ఆ బోట్లోనే మిగతా జనం అయితే ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉంది. స్కంద పురాణం ప్రకారం ఈ క్షేత్రాన్ని 5 అత్యంత ప్రశాంతమైన శివక్షేత్రాల్లో ఒకటిగా, పంచాకాశి క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. ఈ ఆలయ వేళలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ పట్టిసీమ గుడిలోని వీరభద్రస్వామి సంబరాలు అయితే బాగా చేస్తారనమాట. నేను చూపిస్తుంది వీరభద్రుని సంబరాలు చేసుకున్న తర్వాత ఇలా గోదావరి దగ్గర కూర్చొని పూజలు అయితే చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, పెళ్ళిళ్ళు కానీ, పిల్లలు పుట్టినప్పుడు కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలాగ వీరభద్రుడు సంబరం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నమాట కొంతమందికి. అందుకని కొంతమంది వీరభద్రుని సంబరాలు అయితే చేసుకుంటారు. కంపల్సరీ పెళ్ళిళ్ళకి అయితే కనుక పెళ్ళికి ముందు వీరభద్రుని సంబరం చేసిన తర్వాతే పెళ్ళి అయితే చేసుకుంటారు. ఈ పట్టిసీమ గుడికి కొంతమంది కాకినాడ నుంచి అయితే గీతా పారాయణం చేయడం కోసం కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇక్కడ వచ్చారు. వీళ్ళు అక్కడ గీతా పారాయణం చేస్తున్నారు. ఈ గుడిలోని ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే 5 రూపీస్ టికెట్ ఉంటుంది, 10 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది మనం దేవుని దర్శించుకోవడానికి. అయితే చెప్పాను కదా, ఇక్కడ కృష్ణ గీతా పారాయణం చేయడం కోసం వచ్చారని చెప్పి ఆ బ్యానర్ చూపిస్తున్నాను. ఇక్కడ కాకినాడ నుంచి వచ్చారనమాట. వీళ్ళు ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా తీసుకొని పారాయణం చేయడానికి మన కాకినాడ నుంచి పట్టిసీమ అయితే రావడం జరిగింది. అసలు పట్టిసీమకి ఈ పేరు ఎలా వచ్చింది, వీరభద్రుని జననం ఎలా జరిగిందో నేను వివరంగా చెప్తాను, వినండి. వీరభద్రుడి జననం దక్ష యజ్ఞంలోని సతీదేవి అంటే పార్వతీదేవి ఆహుతి చేసుకున్న తర్వాత ఆగ్రహానికి గురైన శివుడు తన జటాజూటం నుండి వీరభద్రుని భద్రకాళిని సృష్టించి దక్షుణ్ణి సంహరించాడు. పట్టిసీమ పేరు వెనకాల ఉన్న ఒక కథ. దక్షుడి పట్టిసమ అనే ఆయుధంతోని సంహరించిన తర్వాత వీరభద్రుడు ఈ దేవకోట పర్వతం పైన రుద్రతాండవం చేస్తుండగా అగస్త్య మహర్షి అతను శాంతింపజేశాడు. ఆ తర్వాత వీరభద్రుడు తన ఆయుధాన్ని పట్టిసాన్ని ఇక్కడ నదిలో కలవడం వల్ల ఈ ప్రాంతాన్ని పట్టిసం లేదా పట్టిసీమ అనే పేరు వచ్చింది. ప్రకారం ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని నమ్ముతూ ఉంటారు. చరిత్ర ఆధారంగా 12వ దశాబ్దంలోని రెడ్డి రాజులు దీన్ని చాణక్య శైలిలో నిర్మించారని అంటూ ఉంటారు. ఇది స్వయంభూలింగం. ఇక్కడ ప్రధాన దైవం స్వయంభూలింగం. శ్రీ వీరభద్రుని శాంతింపజేసిన క్రమంలోని అగస్త్య మహర్షి స్వామిని గట్టిగా కౌగిలించుకోగా ఆయన హస్తముద్రలను ఇప్పటికీ ఈ లింగం పైన చతురస్రాకారంలో కనిపిస్తూ ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ జరిగే అతిపెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ సమయంలోని భారీ ఎత్తున పట్టిసీమ తీర్థం లేదా జాతర జరుగుతూ ఉంటాయి. ఆ రాత్రి గోదావరి తీరంలోని వేద మంత్రాల ఘోష ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ పట్టిసీమ గుడి ఎవరు చూడకపోతే కనుక ఇప్పుడు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. గోదావరి నది మధ్యలోని అందమైన ప్రదేశంలోని ఈ పట్టిసీమ గుడి అయితే ఉంటుంది, ఒకసారి చూడండి.
మా భక్తి మార్గం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వీడియో మీకు మొదటగా వస్తుంది అన్నమాట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.